నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ హిందీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ కు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది। వెర్సోవా స్థానం నుండి ఆజాద్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేశాడు అజాజ్ ఖాన్। ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం ఖాన్ కేవలం 155 ఓట్లను మాత్రమే సాధించగలిగాడు। 5.6 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ అజాజ్ ఖాన్ కనీసం 500 ఓట్లను కూడా సాధించలేకపోయాడు। సోషల్ మీడియాలో పాపులారిటీ అజాజ్ ఖాన్ కు ఏమాత్రం కలిసి రాలేదని స్పష్టంగా తెలుస్తోంది। అజాజ్ ఖాన్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి। నోటాకు 1298 ఓట్లు వచ్చాయి। వెర్సోవా నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన హరుణ్ ఖాన్ 1600 ఓట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు। వెర్సోవాలో 42.2% మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది। కాంగ్రెస్ కంచుకోట అయిన వెర్సోవా సీటులో ఈ ఎన్నికల్లో విజయం కోసం మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు। హరుణ్ ఖాన్ కు బీజేపీ అభ్యర్థి డాక్టర్ భారతి లావేకర్ మధ్య హోరాహోరీ నడిచింది। విలన్ గా ఎన్నో పాత్రలు చేసిన అజాజ్ ఖాన్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి కమెడియన్ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు। అజాజ్ ఖాన్ తెలుగులో దూకుడు, నాయక్, బాద్షా, టెంపర్ సినిమాల్లో నటించాడు।